రాజధాని నిర్మాణం పేరుతో వేలాది ఎకరాల పంట భూములు లాక్కొని రైతుల పొట్టగొట్టిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు గ్రీన్ఫీల్డ్ పేరు విమానాశ్రయాల పేరుతో సరికొత్త భూదందాకు తెరలేపింది. విమానాశ్రయాల పేరుతో నిరుపేదల భూములను లాక్కొని ప్రైవేటు కార్పొరేట్ సంస్థల చేతుల్లో పెట్టడానికి రంగం సిద్ధం చేసింది. టీడీపీ ప్రభుత్వం అధికారం చేపట్టిన 6 నెలలకే అంతర్జాతీయ విమానాశ్రయాల కోసమంటూ వైమానిక విధానాన్ని రూపొందించింది. ఇందుకోసం వేల ఎకరాలు సేకరిస్తామని ఒకసారి, సమీకరిస్తామని మరోసారి చెప్పుకుంటూ వచ్చింది. అయితే దేశవ్యాప్తంగా భూసేకరణ ఆర్డినెన్స్పై ఆందోళనలు రేగిన నేపథ్యంలో దానిపై కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గింది. అయితే చంద్రబాబు ప్రభుత్వం మాత్రం గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ల పేరుతో వేల ఎకరాలు సేకరించేందుకు సిద్ధమైంది. ఇప్పటికే భోగాపురంలో భూసేకరణ షురూ చేసింది. మాకు ఎయిర్పోర్టు వద్దంటూ పెద్ద ఎత్తున ఆందోళనలు రేగుతున్నా మొండిగా ముందుకెళ్తోంది. రాష్ట్ర ప్రభుత్వం వైమానిక విధానం పేరుతో విడుదల చేసిన విధాన పత్రం పూర్తిగా కార్పొరేట్ సంస్థలకు ప్రయోజనాలు చేకూర్చే విధంగానే ఉంది. ప్రైవేటు కంపెనీలకు కట్టబెట్టడానికి పేదల నుంచి భూములు లాక్కొని వాటికి అవసరమైన కేంద్ర అనుమతుల్ని ప్రభుత్వమే ఇప్పిస్తుంది. అన్నీ సమకూరిన తర్వాత భూములన్నీ బిడ్డర్కు అప్పగిస్తుంది. అక్కడి నుంచి బిడ్డర్లదే పెత్తనం. ఎంతైనా దోచుకోవచ్చు. ఇంకా చాలకపోతే ప్రభుత్వమే ప్రజల సొమ్మును చేతికి అందిస్తుంది. ప్రభుత్వ పెద్దలు తమకు నచ్చిన ముడుపు ఇచ్చిన వారికే ఈ ప్రాజెక్టు కట్టబెట్టడానికి బిడ్డర్ను స్విస్ ఛాలెంజ్ పద్ధతిలో ఇవ్వబోతోంది. అయినా జపాన్ కంపెనీ అయినా కావచ్చు, లేదా సింగపూర్ కంపెనీ అయినా కావచ్చు, అందుకు వీలుగానే విధాన పత్రాన్ని రూపొందించుకున్నారు.